రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ కాకుండా డిఫరెంట్గా ఏమన్నా ట్రై చేయాలి అనుకుంటే బేబీ కార్న్తో ఇలా పకోడీ ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. బేబీ కార్న్ 200 గ్రామ్స్ తీసుకొని వాష్ చేసి ఇలా చూపించిన విధంగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కాకుండా రౌండ్గా పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ప్యాన్లో 500 ml వాటర్ యాడ్ చేసుకొని మనం స్ట్రిప్స్గా కట్ చేసిన బేబీ కార్న్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బేబీ కార్న్ని 5 minutes బాయిల్ చేసుకోవాలి. 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్లో ఉంచి బేబీ కార్న్ని రిమూవ్ చేసుకోవాలి. నేను స్ట్రెయినర్లోకి వేసుకొని ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్నాను. బేబీ కార్న్ కొంచెం హీట్ తగ్గాక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న బేబీ కార్న్లోకి 1/2 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ పసుపు, కారం 1/2 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నాను, దీన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి బేబీ కార్న్ తీసుకొని ఆ క్వాంటిటీ తగ్గట్టు ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బేబీ కార్న్ క్రంచీగా రావాలి కాబట్టి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి బేబీ కార్న్ కూడా కంప్లీట్గా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారమైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ప్రతి బేబీ కార్న్ పీస్ కూడా మనం యాడ్ చేసుకున్న స్పైసెస్తో పర్ఫెక్ట్గా కోట్ అయింది. కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీ ఆప్షనల్, మీ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. మీడియం ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చూపించిన విధంగా ఒక్కొక్క బేబీ కార్న్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో యాడ్ చేయగానే వెంటనే మిక్స్ చేయకూడదు. 2 minutes కుక్ అయ్యాక మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా బేబీ కార్న్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, బేబీ కార్న్ గోల్డెన్ ఎల్లో కలర్లో కంప్లీట్గా ఫ్రై అయింది. ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసేయాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న బేబీ కార్న్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఆయిల్ స్ట్రెయిన్ అయ్యాక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బేబీ కార్న్ పకోడీ రెడీ. కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్తో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చల్లని సాయంత్రం వేడివేడిగా టీతో స్నాక్స్గా కానీ స్టార్టర్స్గా కానీ సర్వ్ చేసుకుంటే అందరూ ఇష్టంగా కూడా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర కూడా బేబీ కార్న్ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. Like and subscribe our channel for more interesting and easy recipes. Thank you.